ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి యొక్క దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఈ ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన ఈ విధానమును బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మీలో చాలామంది మా పిల్లల వివాహముల కొరకు ప్రార్థన చేస్తున్నాం కానండి, ఎక్కడి నుంచి కూడా ఏ సహాయం కూడా అందట్లేదండి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారా, చెప్తున్నారా? ఉద్యోగంలో కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారా? గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారా? భయంకరమైనటువంటి అప్పుల సమస్యల్లో కూరుకొనిపోయి ఎవరి నుంచి కూడా ఏ సహాయం అందని స్థితిలో మీరు కేవలం ప్రభు పైననే ఆధారపడి సహాయం చేయని మొర్ర పెడుతున్నారా? ఈ రోజున వాగ్దానము ద్వారా ప్రభు యొక్క వాక్కు నీ దగ్గరికి వస్తున్నది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమెన్, హల్లెలూయా. నీ బిడ్డల వివాహ విషయమై దేవుని సహాయము నీకు అందబోతున్నది. ఆయన సహాయము చేసే ఆయన కుడి చేయి నీకు అందిస్తున్నాడు. ఆయన కుడి చేతిని పట్టుకొని చెప్తున్నాడు, నేను నీకు సహాయము చేసేదును అని. నీ బిడ్డల వివాహ విషయమై సహాయము చేసేదును. ఒక మనిషి ఏ విధంగా అయితే భుజము తట్టి కుడి చేతిని పట్టుకొని, అరే నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నీ అప్పుల విషయమై భయపడుతున్నావు? నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు ఈ నెల సహాయం చేసిన మనుషులు చెప్పినట్లుగానే సర్వశక్తిమంతుడైన దేవుడు నీ ప్రార్థన విని నీ కుడి చేతిని పట్టుకొని నీకు అభయం ఇస్తూ, ధైర్యం ఇస్తూ, నీతో మాట్లాడుతూ, వాగ్దానం చేస్తూ చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తా. నీ ఉద్యోగం కొరకు చింతిస్తున్నావా? ప్రమోషన్ కొరకు చింతిస్తున్నావా? పోస్టింగ్ కొరకు చింతిస్తున్నావా? అని నీ కుడి చేతిని పట్టుకొని ప్రభు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తా. ఐ విల్ హెల్ప్ యూ. సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయిపోయావు, జ్ఞానం లేక చింతిస్తున్నావు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఓటమి అపజయాన్ని చూస్తున్నావు. ప్రభు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తా. నేను ప్రవచిస్తూ యేసునామములో దేవుని సేవకునిగా ఈ ఉదయాన్నే మీ కొరకు పలుకుతూ ఉంటున్నాను. పరలోకము నుంచి దైవ సహాయం, దేవుని సహాయం మీకు అందింపబడబోతున్నది. ఇక మీ జీవితాలు మార్పు చెందబోతున్నాయి, మీ పరిస్థితులు మార్పు చెందబోతున్నాయి. మీ బిడ్డల వివాహాల విషయమై దేవుని సహాయం మీకు అందబోతున్నది. మనుషుల దగ్గరికి వెళ్ళి వారి సహాయం అడిగి 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 వేసారిపోయి ఉన్నాం, ఎవరు సహాయం చేయలేదు. సంవత్సరములు గడిచిపోతున్నాయి, ఎవరి నుంచి సహాయం నీకు అందని స్థితిలో ఉంది. సహాయం చేసినట్లే చేసి మరలా వాళ్ళు పక్కకి తొలగిపోయారు. ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు. యా ప్రభా, నీవు తప్ప నాకు ఇంకో సహాయం లేదు ప్రభా, నీవే సహాయం చేయని అడుగుతున్నట్లయితే దేవుడు నీకు సెలవిస్తున్నాడు, ఇక నేను నీకు సహాయం చేసి నీ జీవితము, నీ పరిస్థితిని మార్చివేయబోతున్నాను. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల నేను ఎత్తబోతున్నాను. అక్కడే నా ఆశీర్వాదం నువ్వు అనుభవించే విధంగా చేసి, నీ చుట్టూ ఉన్న వారందరికంటే నేను గొప్పవానిగా, ఏలుబడి చేసేవానిగా, ఏలికగా ప్రభు చేయబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, మీరు పనిచేస్తున్న స్థలంలో నిందలు, అవమానాలు, వెలివేయబడినటువంటి స్థితి, ఒకలాంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నావు. మనుషుల మాటల చేత, మనుషుల ద్వారా ప్రభు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. వారందరి ఎదుట నేను లేవనెత్తి ఏలికగా నేను ఉంచబోతున్నాను. అందరినీ రూల్ చేసే రూలర్గా, ఏలుబడి చేసే వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? దైవ సహాయం కొరకు, ప్రభువా నాకు మీ సహాయం అందిస్తా అన్నారు కదా, ఈ వాగ్దానం ఇప్పుడే నెరవేర్చండి, ఈ దినమే నెరవేర్చండి అని రెండు చేతులు పైకెత్తి అడుగుదాం. యేసు ప్రభా నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా హాస్పిటల్స్లో రోగులుగా పడి ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, డాక్టర్స్ చెప్పినటువంటి మాటలను బట్టి కలవరపడుతున్నారు, దిగ్భ్రాంతి చెందుతున్నారు, వచ్చిన రిపోర్ట్స్ని బట్టి అయ్యా ఎంతగా కృంగిపోయి ఉన్నారు. యేసు నామములో డాక్టర్స్ సైతం సహాయము చేయలేమని చెప్పినారేమో, ఇప్పుడే నీ సహాయం వారికి అందును గాక. నీ దక్షిణ హస్తం ఇప్పుడే వారి వైపు నువ్వు చాపబడును గాక. నీ సహాయం వారు పొందుకుందురు గాక. యేసు నామములో స్వస్థత, విడుదల ఇప్పుడే జరుగును గాక. ఆర్థిక సమస్యల్లో ప్రభా చిక్కబడిపోయినటువంటి వారు ఏ సహాయం లేకోకుండా ఆర్తనాదాలు చేస్తున్నట్లయితే ఇప్పుడే నీ సహాయం వారికి అందును గాక. ఆర్థికపరమైన ప్రతి కరువు, పేదరికము తొలగిపోవును గాక. పరలోకం నుంచి దేవుని హస్తం నీకు సహాయం చేయబోతున్నది. నువ్వు ఉన్నటువంటి, నువ్వు చిక్కబడ్డటువంటి ఆ స్థితిలోంచి, ఆ పరిస్థితిలోంచి ప్రభు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. మేలు జరగబోతున్నది, దీవెన కలగబోతున్నది. యేసుక్రీస్తు నామములో వివాహంలో కొరకై, ఉద్యోగంలో కొరకై అయ్యా సహాయం చేయమని వారు మొర్ర పెడుతున్నారు. ఇప్పుడే అయ్యా నీ సహాయం కొరకు మేము అడుగుతున్నాం. లార్డ్ సెండ్ యువర్ హెల్ప్ లార్డ్. ఇప్పుడే నీ బిడ్డలకు నీ సహాయమును పంపించము. ఇప్పుడే నీ సహాయం నీ బిడ్డల యొద్దకు పంపించమని అడుగుతుంటున్నాను. యేసుక్రీస్తు నామములో
వారి జీవితంలో నీ సహాయము అందింపబడుతుండగా రూగాంధ రకసేందేడే రికతల రబాసే ఎన్ని సంవత్సరములు వారు అనుభవించినటువంటి శ్రమ, వేదన, దుఃఖము అంతా కూడా తొలగిపోవును గాక. ఎర్ర సముద్రం ముందు నిలబడి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మొర్ర పెట్టినప్పుడు సహాయము చేసిన దైవమా, ఏరుకోగోడల ముందు నిలబడి సహాయించబడినప్పుడు సహాయము చేసిన దైవమా, ఇప్పుడు నీ బిడ్డలకు కూడా అదే రీతిగా సహాయము పంపబడును గాక, సహాయము అందింపబడును గాక. అద్భుతము చేసి వారి జీవితంలో ప్రతి పరిస్థితుల్లో తారుమారు చేసి ఆశీర్వదించమని ఈ దినమంతా నీ బిడ్డలు మీరు కాపాడమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సహాయము మీ దగ్గరికి పంపబడుతున్నది. అద్భుతమైన సాక్ష్యాలు మీరు ఇవ్వబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.